హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ నందా. ఈ రోజు వచ్చేసరికి బిగ్ బాస్ ఆఫ్టర్ నామినేషన్ తర్వాత అండ్ కొత్తగా చీఫ్ అయిన సీత తర్వాత ఏమైంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోయినప్పటికీ కొత్తగా సెలెక్ట్ అయిన సీత అనేది చీఫ్ ఇప్పుడు ఆమెకి క్లాన్స్ ఎంచుకోవడానికి అవకాశం వచ్చింది. అయితే ఇక్కడ ఇంటి సభ్యులు అందరూ అంటే ఆల్రెడీ పాత క్లాన్స్ ఉన్నవాళ్ళు అండ్ కొత్త క్లాన్స్ అందరూ కూడా ఒక ఇప్పుడు ఎవరైతే ఉద్దేశం ఉందో వాళ్ళ క్లాన్లోకి అయితే వెళ్ళొచ్చు అన్నారు. సో ఆల్రెడీ శక్తి టీం అయిన నిఖిల్ ఉన్న క్లాన్లో అయితే ముందు సెలెక్ట్ చేసుకోమన్నారు. ఫస్ట్ విష్ణుప్రియ అయితే నాకు అంత స్పేస్ లేదు నిఖిల్ క్లాన్లో, సో నేను సీత క్లాన్లోకి వెళ్ళాలనుకున్నాను అయితే చెప్పింది. విష్ణుప్రియ అయితే సీత క్లాన్లోకి వెళ్ళింది, కాంతారా క్లాన్. అండ్ తర్వాత నైనికా కూడా నాకు అక్కడ కొద్దిగా స్ట్రెంత్ ఉంది, ఇక్కడ కూడా నేను ఆడాలనిపిస్తుంది సీత క్లాన్లో, నాకు బెనిఫిట్ ఉంటుంది అండ్ ఫ్రీడమ్ ఉంటుంది అనేసి అయితే నైనికా అయితే వెళ్ళింది. తర్వాత ఆదిత్య ఓం ఇక్కడ స్పిరిట్ ఉంటుంది, ఆ స్పిరిట్ వల్ల నాకు ఆడాలనిపిస్తుంది అనేసి సీత క్లాన్కి వెళ్ళి నన్ను నాకు సీత కూడా రెస్పెక్ట్ ఇస్తుంది అనే ఆ విషయంలో అయితే ఆదిత్య ఓం కూడా వెళ్ళాడు అనమాట. తర్వాత యష్మి కూడా సీత క్లాన్లోకి వెళ్ళింది. సోనియా నిఖిల్ క్లాన్, పృథ్వీ నిఖిల్ క్లాన్. ఎందుకంటే నా ఆయన నిఖిల్ లీడర్షిప్స్ నాకు నచ్చాయి అండ్ ఆయన మాతో మింగిలింగ్ ఉంటుంది, జెల్లింగ్ ఉంటుంది అనేసి వాళ్ళైతే వెళ్ళారు. తర్వాత యష్మి అటు వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది మణికంఠ అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉండడం వల్ల ఏం జరిగిందంటే అందులోకి వెళ్ళిపోయారు కదా ఆ టీంలోకి ఆల్రెడీ మన సీత క్లాన్కి. సో వెళ్ళిపోవడం వల్ల వీళ్ళిద్దరు ఉండడం వల్ల ఏం చేశారంటే బిగ్ బాస్ మణికంఠ మీరు శక్తి క్లాన్లోకి అయితే వెళ్ళిపోండి, నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోండి. ఇన్ కేసు మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే సీతని ఎవరినైనా వాళ్ళ టీంలో నుంచి స్వాప్ అయితే చేయమన్నారు. అయితే ఏం చేశానంటే సీత నేను నా టీంలో అందరూ ఇష్టపడి వచ్చారు కాబట్టి నేను ఎవరిని స్వాప్ చేసే ఉద్దేశం నాకు లేదేమనుకంటే అని అయితే చెప్పింది. సో ఆ రకంగా అయితే అయిందనమాట. తర్వాత మణికంఠ ఏమో నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రేరణ వచ్చేసరికి బిగ్ బాస్ నాకు మీరు ద్రోహం చేశారు, నన్నే లాస్ట్ టైం పిలిచి నాకు ద్రోహం చేశారు, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు ఆ క్లాన్లో వెళ్ళడం ఇష్టం లేదనేసి చెప్పడం వల్ల ఏమైందంటే బిగ్ బాస్ ఏం చేశారంటే మళ్ళీ స్వాప్ చేసే అవకాశం అయితే ఇచ్చారు సీతకి. బట్ నాకు చేయడం ఉద్దేశం లేదనేసి అయితే చెప్పింది. బట్ ఈ మాట విన్న యష్మి అయితే ఏమన్నదంటే సరేలే నేను వెళ్తాను, నేను ఎక్కడున్నా ఒకటే గేమ్ ఆడతాను, నా పార్షియల్ గేమ్ అయితే అది ఎక్కడే ఉండదు అనేసి చెప్పి నేను నిఖిల్ టీంలోకి వెళ్తాను, నేను రెడీగా ఉన్నాను అయితే చెప్పింది. సో అప్పుడు ఏమైతే ప్రేరణని స్వాప్ చేసుకుంది, యష్మి ఏమో నిఖిల్ క్లాన్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నిఖిల్ క్లాన్ ఉన్న వాళ్ళు ఎవరు? నిఖిల్, మణికంఠ, సోనియా, పృథ్వీ, యష్మి, 5 మెంబర్స్. మన కాంతారా క్లాన్ అంటే సీత, ప్రేరణ, మణికంఠ, నబిల్ మన ఓం అండ్ నైనికా, వీళ్ళైతే ఉన్నారు. సో వీళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల వీళ్ళకి ఏం చేశాడంటే బిగ్ బాస్ లగ్జరీ రూమ్ అయితే ఇచ్చాడు, అదే డ్రాగన్ రూమ్ అయితే ఇచ్చాడు. అదైతే అయిపోయింది. సో వీళ్ళకి నైట్ ఏమైందంటే నిఖిల్ చాలా బాధపడ్డాడు. ఎవరు ఇవ్వలేదంటే నైనికా అండ్ విష్ణుప్రియ వాళ్ళు. ఎందుకంటే నా సొంత క్లాన్ వీళ్ళే నన్ను మోసం చేస్తారు, వీళ్ళు నాకు వేస్తారనుకున్నాను. ఎస్పెషల్లీ నైనికా వాళ్ళు నేను చాలా బాధపడుతున్నాను అనేసి చెప్పేసి నైనికాకి ఆయనకు చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆ మిస్అండర్స్టాండింగ్ని క్లియర్ చేసుకున్నారు. మార్నింగ్ లేచాక నైనికా అయితే నైట్ టైం అయితే ఏడ్చింది. సో ఇలా అన్నయ్యని బాధ పెట్టాను అని అనడం వల్ల కొద్దిగా సీత వీళ్ళందరూ ఓదార్చారు. తర్వాత నైట్ వచ్చేసరికి మన మణికంఠ నేను చీఫ్ ఎలా అవుతానో అప్పుడే నా లగ్జరీ రూమ్కి వెళ్తాను అనేసి అయితే రకంగా ఫిక్స్ అయ్యాడు. పాపం మణికంఠ అని ఎపిసోడ్లో నేను పెట్టాలనుకున్నాను కానీ పెట్టలేకపోయాను. ఎందుకంటే మణికంఠ ఎంత పాపం అనుకుంటే ఆయన ఓటింగ్ అంత పెరుగుతుంది అనేసి నేను ఒక రకంగా చెప్తున్నాను. ఎందుకంటే మణికంఠని ఈ దాంట్లో నుంచి తీసేశారు, అది బాధ. అది విషయం నేను తర్వాత చెప్తా. అయితే మార్నింగ్ సరైన సాంగ్ వేశాడు, కబాలీ సాంగ్ అయితే వేసాడు, ఓవరాల్ లెవెల్ మాసు, రజనీకాంత్ సాంగ్. అయితే అక్కడే అర్థమైపోయింది పాట తగ్గట్టు మ్యాటర్ ఉంది. అయితే ఏమైందిరా బాబు అంటే బిగ్ బాస్ ఈసారి ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ లిమిట్లెస్ సీజన్లో ఒక కొత్త రకమైన ట్విస్ట్, సునామీ వచ్చే ట్విస్ట్ అనేసి చెప్పాడు. ఆ ట్విస్ట్ ఏంద్రా ఆయన అంటే ఈ బిగ్ బాస్లో 8లో మొత్తం 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. వారే వా, ఎవరైనా నమ్మగలరా 12 వైల్డ్ కార్డ్స్ అంటే? పిచ్చి అయిపోయారు జనాలు. కొంతమంది ఆనందించారు, మణికంఠ అయితే బుర్ర పెట్టేసుకున్నాడు. ఓరే నాయన నేను ఇంకేం గెలుస్తాను, నేను ఇంకే 1 మ్యాన్ షో చేయగలను, ఏంద్రా నాయన నేను సర్వే అవ్వగలనా లేదనేసి. సో అప్పుడు ఏం చేశాడంటే బిగ్ బాస్ సర్వేల్ ఆఫ్ ద ఫిట్ కాంటెస్ట్ అనేది పెట్టాడు.
ఏంట్రా అంటే ఇప్పుడు 12 మందిని అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో వీళ్ళని ఆపడానికి మీకు ఒక ఛాన్స్. అది ఏంట్రా అంటే కొన్ని టాస్క్లు ఉంటాయి, 12 టాస్క్లు ఉంటాయి. 12 టాస్కుల్లో మీరు ఎన్ని గెలిస్తే అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోతాయి. మిగతా వాళ్ళు ఇన్ కేసు ఒక 5 గెలిచారు అనుకో, మిగతా అనేవి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే 5 ఎలిమినేట్ అయిపోయి 5 ఉండవు అనమాట. సో ఆ రకంగా పెట్టాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్లాన్ పక్కన పెడితే 2 కంబైన్డ్గా ఆడాలి. అంటే క్లాన్గా ఆడినా కంబైన్డ్గా ఆడాలి. ఎందుకంటే గొడవలు పెట్టుకోకుండా ఆడితేనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉండవు. అది అయితే అందరి మైండ్లో కూడా ఉంది. పర్ఫెక్ట్గా అయితే ఆడుతున్నారు ఆ రకంగా అయితే. అయితే 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టాస్క్లు అయితే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే పోయింది, ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే అలాగే ఉంది. ఓకేనా? ఆ టాస్క్ ఏంటనేది నేను చెప్తాను. ఇందులో మెయిన్గా ఏమైందిరా అంటే వీళ్ళు బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. అంటే ఒక కేజ్ ఉంటుంది అనమాట, టవర్ ఉంటుంది. ఆ టవర్లో 5 బాల్ వేయాలి. ఒక ఎంత ఇచ్చాడు సమయము, 5 మినిట్సా 50 మినిట్సా ఎంత ఇచ్చాడు బాల్ గేము? 10 మినిట్స్ 10 మినిట్స్ అయితే ఇచ్చాడు. ఆ బాల్ గేమ్లో 10 మినిట్స్లో ఎవరైతే అంత ఒకే పర్సన్ కాదు, ఒక 5 మెంబర్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ టాస్క్కి సంచాలకుగా మన క్లాన్ చీఫ్ అయిన కాంతార చీఫ్ అయిన సీతను అయితే ఎంటర్ చేసి, సీత పేరు అంతగా మైండ్కి రావట్లేదు, ఇది గేమ్లో ఆడలేదు ఆవిడ కొద్దిగా. సో అందుకు సీతనైతే పెట్టాడు. అయితే గౌతమ్ అంటున్నాను, ఓం, నబిల్, నైనిక, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళైతే వీళ్ళ టీం నుంచి ఆడడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళ టీం నుంచి అందరూ ఆడుతున్నానికి రెడీగా ఉన్నారు. సో ఆ రకంగా అయితే ఈ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తున్నా, సూపర్ గేమ్ ఆడింది ప్రేరణ, చాలా సూపర్గా ఆడింది. ఈ టాస్క్ మాత్రం చాలా సింపుల్గా వేసింది. అండ్ నబీల్ ఆల్సో గుడ్. నిఖిల్ తడబడ్డాడు, సోనియా తడబడ్డాడు, మణికంఠ తడబడ్డాడు. ఎస్మి అయితే అసలు వేయలేకపోయింది అనమాట పూర్తిగా. అందరూ బాల్స్ వేశారు వీళ్ళ పక్క. మొత్తం 5 బాల్స్ 9 మినిట్స్ 47 సెకండ్స్లో అయితే వేస్తారు. ఆ టాస్క్ అయితే బ్రహ్మాండమైనగా గెలిచేశారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపేసి వీళ్ళు కాంతార అనే ప్లకార్డ్ని అయితే అక్కడ పెట్టారనమాట. ఇప్పుడు 11 వైల్డ్ కార్డ్ రేస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి. అయితే చాలా బ్యూటిఫుల్గా ఆడుతున్నారు. బిగ్ బాస్ ఇక్కడ ఒక రూల్ పెట్టాడు ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళకి ఏంట్రా లాభం మరి కాంతార టీంకి వీళ్ళంత కష్టపడి ఆడినారంటే, ఒకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపడం, తర్వాత కొన్ని ప్రయోజనాలు. అదేంటంటే ఇప్పుడు కాంతార టీం అయితే గెలిచింది. సో గెలడం వల్ల మన నిఖిల్ టీం అయితే ఓడిపోయింది, శక్తి టీం. ఓడిపోవడం వల్ల వాళ్ళకు ఒక పర్యవసానం ఉండాలి కదా. అది ఏంటంటే మీ టీంలో ఒక సభ్యుడిని మీరు ఎలిమినేట్ చేశారు. అంటే ఎలిమినేట్ అంటే ఇంకా టాస్క్ ఆడడానికి వీలు లేదు అన్నట్టు. 12 టాస్కులు ఇక్కడ తీసేయడం అంటే చాలా పెద్ద రిస్క్. అది నెక్స్ట్ 2 వీక్స్లోనే వస్తున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఎప్పుడో వస్తున్నారు కదా, నెక్స్ట్ 2 వీక్స్లో వస్తున్నారు. సో అయితే మణికంఠన్ అయితే తీసేస్తారు. ఫస్ట్ ఎస్మి పాపం అనిపించింది నిజంగా చెప్తున్నాను. ఎస్మి ఫిజికల్గా వీక్ ఉన్నావు, నువ్వు మెంటల్గా వీక్ ఉన్నావు, నువ్వు గేమ్కి పనికిరావు, నెక్స్ట్ రాబోయే గేమ్స్ వేరే లెవెల్లో ఉంటాయి, నువ్వు పనికిరావు అనేసి చెప్పింది. మణికంఠకి ఎస్మికి చిన్న వాగ్వాదం అయితే అయ్యింది. దాన్ని పక్కన పెడితే సోనియా కూడా అలాగే అన్నది, నువ్వు ఆడలేవరా అనేసి. అంటే ఆడావు బట్ అంత లేదు అనేసి చెప్పాడు. పృథ్వీ కూడా అలాగే చెప్పాడు. పృథ్వీ ఏమన్నాడంటే, ఇద్దరు అమ్మాయిలు ఉంటే బాగుంటుంది అలా కూడా అని అన్నాడు. సో ఎండ్ ఆఫ్ ద డెసిషన్ అయితే మణికంఠన్ అయితే తీసేశారు. అయితే ఇక్కడ మణికంఠ ఒక కాలేజ్ అయితే పెట్టాడు, నేను పోతున్నా ప్రాబ్లం లేదు, కానీ ఒక గేమ్కి ₹1,00,000 అంటే ఒక ఛాలెంజ్కి ₹1,00,000 అయితే వస్తుంది. అది యాడ్ అవుతుంది మనీ, ప్రైజ్ మనీలో. సో ఆ ప్రైజ్ మనీ మీరు ఎక్కడ మిస్ చేస్తే మిమ్మల్ని నామినేషన్లో గుంజుబాడుతా అని అయితే చెప్పాడు. ఎందుకంటే మీరు ఆ ₹1,00,000 తెచ్చుకోకపోతే మేము అది లక్ష ఎన్నైతే అది మీరు తేకపోతే మీ మీద నేను పక్క నామినేషన్ వేస్తానని అయితే చెప్పాడు. అయితే ఆ రకంగా అయితే జరిగిందనమాట. సో అయితే ఇక్కడ నెక్స్ట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అయితే మణికంఠన్ అయితే తీస్తారు. సో నెక్స్ట్ ఇచ్చిన బిగ్ బాస్ టాస్క్ ఏంటంటే సెకండ్ది టాస్క్, అంటే అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీ టాస్క్. అది ఏంట్రా నాయన అంటే మహాతాలి టాస్క్ అయితే ఇచ్చాడు. ఈ మహాతాలిలో ఇద్దరు రావాలి, అంటే ఇటువైపు నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆ మొత్తం మహాతాలిని 40 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఇది పెద్ద టాస్క్. ఇది బిగ్ బాస్ కావాలని ఇచ్చాడు. ఇది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు, అదైతే 100% షూర్. సో ఏం చేశాడంటే బిగ్ బాస్ వీళ్ళకైతే 40 నిమిషాలు అయితే ఇచ్చాడు. 40 నిమిషాల్లో శక్తి టీం నుంచి ఎస్మి చాలా ఫోర్స్ఫుల్గా నేను వస్తాను నేను కంప్లీట్ చేస్తాను, 40 మినిట్స్ నాకు చాలా ఈజీ అన్నట్టు మాట్లాడింది ఎస్మి. అయితే సోనియాని పంపించాడు. మన నీకు తెలుసు కదా, ఓదార్పు యాత్రలు ఎక్కువ కాబట్టి సోనియాని పంపించాడు. అంటే మరి సోనియాలో ఏం చూసాడో మనకైతే తెలియదు. సోనియాని అయితే పంపించాడు. ఇటు నుంచి నబీల్ని అయితే వస్తాను అన్నాడు. నబీల్ అయితే ఓకే, నబీల్ తింటున్నాడు. ఏంటంటే బిగ్ బాస్ చాలా జోకులు వేసాడు. విష్ణుప్రియ నీకు
ఆకలి చూస్తే నీకు ఆకలేస్తుందంటే వేస్తుందంటే చూసి ఆనందించు అనడం, అలాంటి చిన్న చిన్న స్పాంటేనియస్గా జోకులు అయితే వేసడం జరిగింది. మధ్య మధ్యలో ఎక్కాలు టేబుల్స్ అయితే అడగడం జరిగింది విష్ణు నబిల్కి. అండ్ చాలా తీవ్ర సోనియా అయితే అడిగారు, చాలా తీవ్రమైన ప్రయత్నం అయితే చేశారు కానీ ఎవరు చేయలేకపోయారు. అయితే మళ్ళీ బిగ్ బాస్ అడిగారు, మీ ఇద్దరి వల్ల అవుతుందని అనుకుంటున్నారా, మీ అవుతుందా అనకపోతే మీ టీంలో మీ క్లాన్ నుంచి ఇంకొక సభ్యుని తీసుకొచ్చంటే వెంటనే ఇందులో నుంచి ఓం అయితే వచ్చాడు, అటు నుంచి అయితే ఎస్మి అయితే వచ్చారు. బట్ ఎనీవే ఎవరైతే కంప్లీట్ చేయలేకపోయారు చాలా ఇంకా మిగిలిపోయి ఉంది. మ్యాక్సిమం కంప్లీట్ చేసింది అయితే కాంతార టీము, బట్ అలాగ ఉండదు కదా ఒకళ్ళు గెలిస్తే అనేసి మెయిన్గా ఈ టాస్క్ అయితే గెలాలి కాబట్టి 40 minutes బజర్ అయితే మోగిపోయింది. 40 minutes బజర్ మోగిన తర్వాత వీళ్ళైతే టాస్క్ ఓడిపోయారు అనేసి అర్థమైపోయింది. సో ఆ మిగిలిన ఫీజు వీళ్ళంతా సేవ్ చేసుకున్నాం. సో 2 టాస్కుల్లో 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే పోయింది, ఇంకా 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అలాగైతే ఉన్నాయి. మరి రేపు ఏమవుతుందో మనం చూడాలి. మన ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే లైక్ చేయండి. మన ఛానల్లో గోస్ట్ ఫ్రెండ్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే చేస్తాం, ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి, సందర్శించండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.